హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ 50థ్ పార్ట్ చెప్పుకోబోతున్నాం గనక. నేను ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు మీకు ఇంత బాగా నచ్చుతుందని. నిజంగా ఈ సక్సెస్‌కి కారణం మీరు కూడా. మీ ప్రోత్సాహం లేకపోతే అసలు ఇంతవరకు వచ్చేదాన్నా ఏమో తెలీదు. నిజంగానే మీ ప్రోత్సాహానికి చాలా చాలా థ్యాంక్స్. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ప్రియసఖి 50థ్ పార్ట్. కారు ముందుకు కదిలింది. నిలబడి కారు వైపే చూస్తున్న చేతన్‌కి కారు ముందుకు వెళ్ళిపోతూ కనిపించింది. ఓదార్చడం తెలియని గగన్‌కి వీక్షతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదతడికి. శత్రు డ్రైవ్ చేస్తున్నాడు. 9 గంటలప్పుడు జయ పంపిన భోజనం గగన్‌కి, శత్రుకి పెట్టింది వీక్ష. కొంచెం తిన్నాను అంటే తిన్నాను అనిపించాడు గగన్. ముగ్గురు భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. మెల్లిగా వీక్ష నిద్రలోకి జారుకుంది. గగన్ భుజం మీద వాలిపోయింది. ఆమెను కదిలించలేదు గగన్. ఎప్పటిలా లేదు వీక్ష ముఖం. చాలా దిగులుగా కనబడుతోంది. చేతన్ చేసింది ఖచ్చితంగా పొరపాటే. ఇడియట్. గగన్ ఆమెనే చూస్తుండగా అతని చేతిని చుట్టేసుకుని దగ్గరగా జరిగి నిద్రపోతోంది. దూరం జరపలేదు గగన్. అప్రయత్నంగా మిర్రర్‌లో నుండి చూసిన శత్రు ఉలిక్కిపడ్డాడు. తర్వాత సర్దుకొని కజిన్ కాబట్టి చనువిచ్చాడు అనుకుని ఊరుకున్నాడు. మధ్యరాత్రి 2 గంటల వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు శత్రు. శత్రు నేను డ్రైవ్ చేస్తానులే మెల్లిగా అన్నాడు గగన్. పర్వాలేదు సార్. గగన్ అదేమీ వినిపించుకోనట్టు వీక్షని సీట్లో సరిగ్గా కూర్చోబెట్టాడు. శత్రు కారు ఆపగా డ్రైవింగ్ సీట్లోకి గగన్ వెళ్తే శత్రు పక్కన సీట్లో కూర్చున్నాడు. 3 గంటల సమయంలో మెలకువ వచ్చిన వీక్షకి పక్కన గగన్ కనిపించలేదు. డ్రైవ్ చేస్తూ కనిపించాడు. సార్ ఎక్కడైనా ఆపుతారా అని శత్రు అడగ్గానే ఎందుకు అన్నట్టు చూశాడు గగన్. వేడివేడిగా టీనో కాఫీనో తాగితే అని నసిగాడు శత్రు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దాబా కనిపించింది. అక్కడ కారు ఆపాడు గగన్. వీక్ష వైపు గగన్ వైపు చూశాడు శత్రు. మీరు రారా సార్ అని అడిగాడు మెల్లిగా. నువ్వు త్వరగా వస్తే వెళ్ళిపోవాలి అని గగన్ అనగానే వీక్ష వైపు తల తిప్పాడు. అసలు తననే కానట్టు వీక్ష చూస్తోంది. వాళ్ళు ఎలాగూ రారని అర్థం చేసుకొని వెళ్ళి టీ తాగేసి వచ్చాడు శత్రు. హైదరాబాద్ చేరుకునే వరకు గగన్ డ్రైవ్ చేశాడు. వీక్ష గగన్ ఇద్దరు గగన్ వాళ్ళ ఇంటి దగ్గర దిగారు. కార్ తీసుకువెళ్ళు. శత్రుని ఒకసారి చూసి లగేజ్ తీసుకుని లోపలికి వచ్చారు గగన్, వీక్ష. తెల్లవారుజాము పని మనిషి డోర్ తీసింది. వీక్షకి ఆ ఇల్లు కొత్త కాదు కాబట్టి ఎప్పుడూ తన ఉండే గదిలోకి వెళ్ళిపోయింది. ఆ గది గగన్ గదికి ఎదురుగానే ఉంటుంది. గగన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు తీయగానే ఖాళీ బెడ్ వెక్కిరించింది. షర్టు తీసేసి అలా బెడ్ మీద వాలాడు. పక్కన ధరణి లేకపోవడంతో ఆ గదంతా వెలితిగా తోస్తోంది అతనికి. ఎక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళినందుకు ఆమె మీద కోపం కూడా వస్తోంది. మరో అరగంట పాటు ఆలోచనలు సారించి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అప్పటికే 6 గంటలవుతుంటే కిందకు వచ్చాడు. మాలవిక కిచెన్లో నుంచి కాఫీ కప్ తీసుకొచ్చి గగన్కి ఇచ్చింది. థ్యాంక్ యూ మామ్ అన్నాడు. మాలవిక నవ్వి గగన్ పక్కన కూర్చుంది. వచ్చి ఎంతసేపు అవుతుంది? 5కి వచ్చాం. ఇంతకీ వీక్షు నిద్రపోతుంది అనుకుంటా. ధరణి ఎప్పుడు వస్తుంది? కాఫీ తాగుతూ అడిగాడు. అప్పటి వరకు మాలవిక ముఖంలో ఉన్న నవ్వు కాస్తో కూస్తో ఆ నవ్వు కూడా మాయమైపోయింది. మామ్ అన్నాడు గగన్. గగన్ నీతో ఒక విషయం చెప్పాలి. మాలవిక మెల్లిగా చెప్పింది. తల్లి కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీళ్లు చూసి అతడికి షాక్ కొట్టినట్లు అనిపించింది. తన తల్లి అంత తేలిగ్గా కంటతడి పెట్టదు. తనకు కూడా తన తల్లి అలవాటు వచ్చింది. అలాంటి తన తల్లి కళ్ళల్లో నీళ్లు. కాసేపటి తర్వాత గగన్ కారు అతడి ఆలోచనల కంటే వేగంగా పరిగెడుతోంది. అతడి మనసంతా భారంగా మారింది. మాలవిక మాటలు పదే పదే చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ధరణికి మిస్క్యారేజ్ అయింది. మాలవిక చెప్పినప్పటి నుంచి బలమైన అల అతడి హృదయాన్ని పదే పదే బలంగా కొడుతున్నట్టు, గుండెల్లో ఏదో గుచ్చుకుంటున్నట్టు, ఎవరో గొంతు నులిమి ఊపిరి బలవంతంగా ఆపుతున్నట్టు అనిపిస్తోంది. ధరణి ప్రెగ్నెంటా?
మిస్‌క్యారేజ్ అవ్వడం, కదిలిస్తే రక్తం బయటకు వచ్చేంత ఎర్రగా మారిపోయింది అతడి ముఖం. ధరణి వాళ్ళింటి ముందు కారు ఆపాడు. గుమ్మంలో ముగ్గు పెడుతోంది సుమతి. కారు ఆగిన శబ్దంతో ముగ్గు గిన్నె పక్కన పెట్టి బయటికి వచ్చింది. పేపర్ చదువుతున్నాడు సత్యనారాయణ. వచ్చింది ఎవరు అన్నట్టు గుమ్మం వైపే చూశాడు. హడావుడిగా లోపలికి వస్తూ కనిపించాడు గగన్. పాలిపోయినట్టు ముఖం పెట్టుకుని లోపలికి వస్తున్న గగన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది సుమతికి. ధరణి ఎక్కడా అన్నట్టు ఆమె వైపు చూశాడు గగన్. గదిలో ఉంది సుమతి చెప్పగానే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇంట్లోకి నడిచాడు. అంతకుముందు వచ్చాడు కాబట్టి ధరణి గది అతనికి గుర్తే. వారగా వేసి ఉన్న తలుపుని నెట్టాడు. అతడి గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందో అతడికి మాత్రమే తెలుసు. లోపలికి అడుగుపెట్టి అప్రయత్నంగా మంచం వైపు తల తిప్పి చూశాడు. ధరణి ఇంకా నిద్రపోతోంది. తలుపు వేసి మెల్లిగా ఆమె వైపు నడిచాడు. ఒకవైపు తిరిగి ముడుచుకుని పడుకుంది. ఆమె ముఖం చూస్తుంటే దిగులంతా తన ముఖంలోనే దాచిపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖమంతా వాడిపోయింది. ఇంతకు ముందు వెలుగు కనిపించడం లేదు అతనికి. అతడి కంటి మీద లీలగా కన్నీటి పొర తేలియాడింది. ఆమెను పిలవడానికి మాట బయటికి రాలేదు. కాళ్ళు కిందకి వేసి ఒక పక్కగా కూర్చున్నాడు. ఆ గది అంతా నిశ్శబ్ద డోలికల్లో తేలియాడుతోంది. ఈ లోకంతో సంబంధం లేనట్టు నిద్రలో ఉంది ధరణి. బయట పక్షుల కువకువలు సన్నగా వినిపిస్తున్నాయి. అప్రయత్నంగా అతడి చేతి ఆమె తల మీద వేసి మెల్లిగా నిమిరాడు. పతి స్పర్శ ఆమె మెదడు గుర్తుపట్టిందేమో. సన్నటి కదలిక ఏర్పడింది ఆమెలో. కొద్దిగా కదిలింది కానీ లేవలేదు. ఆమె కనురెప్పలు లోపల కనుగుడ్డు అటూ ఇటూ కదిలింది. దుఃఖం ఆపుకోవడానికి అన్నట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గగన్. అతను సంభాళించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. మరో 2 నిమిషాలకే మెలకువ వచ్చిన దానిలా కనుబొమ్మలు ముడివేసింది ధరణి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె వైపే చూశాడు అతను. ఇద్దరి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి. ఆమె కళ్ళలో అతన్ని చూసి ఆశ్చర్యం. మాటలే వ్యక్తం చేయలేకపోయాయేమో గాని ఆమె ముఖంలో భావాలు స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి. వేల లంకనాలు చేసినట్టు ఆమె ముఖం వాడిపోయి కనురెప్పలు ఉబ్బి కనుగుడ్డు ఎర్రగా కనబడుతోంది. నవ్వబోయింది కానీ నవ్వు రాలేదు. ఎప్పుడొచ్చారు? ఎలాగో బయటకు వచ్చిందా మాట. ఆమె లేవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించడంతో ఆమె భుజాలు పట్టుకుని మెల్లిగా లేపి కూర్చోబెట్టాడు. ఏదో బాధని అనుభవిస్తున్నట్టు ఆమె ముఖం ముడుచుకుపోయి సరిగ్గా కూర్చున్న తర్వాత సరిగ్గా అయినట్టు అతనికి కనిపించింది. ఆమె లోపల మోస్తున్న బాధ ఏంటో అతడికి స్పష్టంగా అర్థమవుతోంది. అతడేం మాట్లాడలేదు. ఆమెనే చూస్తున్నాడు. ఆమె అతడి కళ్ళలోకి చూస్తోంది. అతడు చూస్తూ ఉండగానే ఆమె కనుపాప మీద నీరు నింపేసుకుని మెల్లిగా బయటికి పంపేస్తోంది. ఆమె పెదవులు గట్టిగా బిగబట్టి కూర్చుంది. ఆమె ముక్కు అదురుతోంది. 4-5 క్షణాల కంటే ఏడుపు ఆపుకోలేకపోయింది. హృదయ విదారకంగా ఉందామె ఏడుపు. పైకే శబ్దం వచ్చేస్తూ ఆమె సర్వస్వం కోల్పోయినట్టు ఏడుస్తోంది. ఆమె తలని గుండెలకి హత్తుకుని ఆమె చుట్టూ చేతులు బిగించాడతను. ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తుంటే అతని హృదయం కరిగి నీరైపోయింది. ఆమె తలమీద గడ్డమానించి కళ్ళు మూసుకున్నాడు. ఆమె బాధ దించుకోవడానికి కన్నీరైనా కారుస్తుంది. కాని అతడు ఏం చేయగలడు? ఆమె వెన్ను మీద నెమ్మదిగా తడుముతున్నాడు. ఇద్దరూ పాతాళంలో కూరుకుపోయినంత బాధని అనుభవిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటలు లేవు. దుఃఖం మాత్రమే మిగిలి ఉంది. సమయం ఇట్టే ముందుకు వెళ్ళిపోయింది. స్పృహ తప్పినట్టుగా అతని హృదయం మీద వాలిపోయింది ధరణి. ఆమె నుంచి ఎటువంటి చలనం లేకపోవడంతో అతని గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది. ధరణి! అతడి గొంతు వణికింది. తన నుంచి ఆమెను కాస్త దూరం జరిపి చూశాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు సొమ్మసిల్లి కనిపించింది. ఆమె తలని దిండు మీదకు వేసి గుండెలు అదురుతుంటే కష్టంగా ధైర్యం తెచ్చుకుని వెంటనే ఫోన్ తీసి మాలవికకి కాల్ చేసి డాక్టర్ని త్వరగా పంపించమని చెప్పాడు. మామూలుగా అయితే మాలవిక కంగారు పడిపోయేది. ధరణికి గర్భస్రావం అయిన దగ్గర రోజు నుంచి 4-5 సార్లు అలాగే సొమ్మసిల్లి పడిపోతుంది. ఉలికి పలుకులేని ధరణిని చూసి భయమేసి తల్లితో ఉంటే కాస్త కుదుట పడుతుందని అక్కడికి తీసుకువచ్చింది మాలవిక. డాక్టర్ వచ్చి ఉదయం సాయంత్రం చెక్ చేసి వెళ్తూ ఉంటుంది. మరో అరగంట లోపలే డాక్టర్ వచ్చింది. ఆమె ఎంతో హడావిడిగా వచ్చినట్టు ఆమె నిద్రముఖమే చెప్తోంది. ధరణిని చూసి మీ మామ్కి చెప్పాను గగన్.
ఆ అమ్మాయి మానసికంగా ఒత్తిడికి గురవుతోంది. కాస్త ప్రశాంతంగా ఉండేలా చూడండి. ధరణికి ఏదో ఇంజెక్షన్ చేసి బలమైన ఆహారం ఇవ్వండి అని చెప్పి కంగారు పడవద్దన్నట్టు ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. డాక్టర్ రావడంతో భయమేసి అక్కడికి వచ్చింది సుమతి. వాడిపోయిన పువ్వులా కనిపిస్తున్న కూతుర్ని చూసి దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది. పగలు రాత్రి తేడా లేకుండా ఏడుస్తూనే ఉంటోంది బాబు. బ్రతిమాలి బ్రతిమాలి పెడితే అంతో ఇంతో తింటోంది కానీ దేని మీద ధ్యాస లేనట్టుంది. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళింది సుమతి. ఏం మాట్లాడాలో తెలియక కూతురు వైపు బాధగా చూస్తూ నిలబడ్డాడు సత్యనారాయణ. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరో అరగంట తర్వాత మెల్లిగా కదిలింది ధరణి. ధరణి లేచిందేమో అని వచ్చిన సుమతికి ధరణి కదులుతూ కనిపించింది. సుమతి ఎందుకు వచ్చిందో అర్థమయ్యి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. వరండాలో నిలబడి ఆ ఇంటి వాతావరణంలో ఉన్న మొక్కలని చూస్తూ ఉన్నాడు. ఆయన వచ్చారా? ధరణి గది కిటికీ దగ్గర ఉండటంతో ఆమె మాటలు లీలగా వినిపిస్తోంది అతనికి. సుమతి ఏదో సర్ది చెబుతోంది. ధరణి ఏడుస్తోంది. గట్టిగా కళ్ళు బిగించి ఊపిరి తీసుకుని అక్కడి నుండి గదిలోకి వచ్చాడు గగన్. సుమతి ఏదో చెప్తోంది. తలదించుకుని ఏడుస్తోంది ధరణి. గగన్ రావడంతో ధరణి చేతులు మెల్లిగా వదిలి అక్కడి నుంచి బయటికి వచ్చింది సుమతి. తలదించుకుని ఏడుస్తున్న ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాడు గగన్. ఏదో తప్పు చేసిన దానిలా అతని వైపే చూడట్లేదామె. ధరణి ఎప్పటిలా పిలిచాడు. ఆమె భుజాలు విపరీతంగా అదురుతున్నాయి. కానీ కళ్ళు ఎత్తి చూడట్లేదు. అతడి చేతిని ముందుకు పెట్టగా మెల్లిగా అతని చేతిలో తన చెయ్యి వేసింది. ఆమెను మెల్లిగా లేపాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి వాష్రూమ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఫ్రెష్ అయ్యిరా అతడు మృదువుగా చెప్తుంటే ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. అతడు బయటికి వచ్చి సుమతిని వెళ్ళమన్నట్టు చూశాడు. ధరణి ఎక్కడ పడిపోతుందో అని కంగారు లోపలికొచ్చింది సుమతి. ఫ్రెష్ అయ్యి ఓపిక లేనట్టు బెడ్ మీద కూలబడింది. అప్పటికే టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని గబగబా గదివైపు వస్తోంది సుమతి. ఇటివ్వండి, నేను తీసుకెళ్తాను అన్నాడు గగన్. మీకు కూడా తీసుకురమ్మంటారా? అసలు వాళ్ళింట్లో తింటాడా లేదో అనుకుంటూ చూస్తుంది సుమతి. నేను తర్వాత తింటాను అతడు ప్లేట్ అందుకుంటూ చెప్పాడు. సుమతి తల ఊపి వెనక్కి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చిన గగన్కి నడుము నొక్కుంటూ బాధగా కనిపించింది ధరణి. ఆమెకి ఎదురుగా ప్లేట్ పెట్టి కూర్చున్నాడు. కనీసం తినిపించడం కూడా తెలియదు అతడికి. ఫోర్కు పట్టి మెల్లిగా ఇడ్లీ తినిపించసాగాడు. కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటూ తినలేక తింటోంది. కాసేపటికి సుమతి వచ్చి మరో ప్లేట్ ఇచ్చి వెళ్ళింది. కొంచెం తిన్నాను అంటే తిన్నాను అనిపించి ప్లేట్ పక్కన పెట్టేశాడు. వెళ్దామా? అతడు అడుగుతుంటే ఒకసారి అతడి కళ్ళలోకి చూసి అలాగే అన్నట్టు తల ఊపింది. ఆమె చేతిని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడతను. ఎక్కడికి అన్నట్టు చూస్తున్న తల్లి వైపు చూస్తూ వెళ్తున్నానమ్మా. తల్లిని హత్తుకుని దూరం జరిగింది. ధరణి, ఇంకా నీ ఆరోగ్యం కుదుటపడలేదు కదమ్మా అని సుమతి కంగారు పడుతుంటే, వీలైనప్పుడు వస్తుంటాను. నువ్వు నా గురించి కంగారు పడకమ్మా అంటూ తండ్రి వైపు చూసి వెళ్ళొస్తాను నాన్నా. తల్లితో పాటు మెల్లిగా బయటికి నడిచింది ధరణి. అప్పటికే గగన్ బయటికి వెళ్ళిపోయాడు. తల్లి చేతిని వదిలి చెయ్యి ఊపి అతడి పక్కన కారులో కూర్చుంది. అతడి చేతిని చుట్టుకొని భుజం మీద తలవాల్చింది. మరో 5 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంది. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉందేమో అనిపించింది అతనికి. కార్ని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కార్ ఆగినట్టు అనిపిస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. అతడు కారు దిగి ఆమె వైపుకు వచ్చి తలుపు తెరిచి చెయ్యి చాచాడు. అతని చేతిని అందుకుని మెల్లిగా లోపలికి నడిచింది. వీళ్ళు వెళ్ళేసరికి హాల్లో శ్రేష్ఠ సృజన్ కనిపించారు. ధరణి తన పుట్టింటికి వెళ్ళిందని చెప్పింది కానీ ఏం జరిగిందో చెప్పలేదు మాలవిక. ధరణి వైపు చూసిన సృజన్ బ్రుకుటి ముడిపడింది. ఆమె ముఖంలో ఏమాత్రం జీవకళ కనబడడం లేదు. ముఖమంతా వాడిపోయి పీక్కుపోయి కనిపిస్తోంది. పక్కనే ఆమెను జాగ్రత్తగా పట్టుకుని కనిపిస్తున్న గగన్ని చూసి ఏదో జరిగింది అని అర్థమైంది సృజన్కి. ధరణి అంటూ సోఫాలో నుండి లేచి ఎదురు వెళ్ళాడు. నవ్వలేక నవ్వింది. ఏమైంది? అతడు అడుగుతుంటే గగన్ ఆమెను వదిలి కిచెన్ వైపు అడుగులు వేశాడు. ఆరోగ్యం బాలేదా?
ఇలా అయిపోయావేంటి? సృజన్ గొంతులో బాధ, కంగారు స్పష్టంగా తెలుస్తోంది ధరణికి. సృజన్ అడుగుతుంటే ఇంకా ఏడుపు తన్నుకు వచ్చింది ధరణికి. దాచుకోలేక కన్నీళ్లు బయటికి పంపించింది. ధరూ! ఇలా రా! అంటూ ఆమె చేతిని పట్టుకుని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. వంట మనిషితో ఏదో చెప్పాడు. అక్కడికి వచ్చాడు గగన్. రెస్ట్ తీసుకోవాలి పద! ధరణి వైపు చూస్తూ అన్నాడు గగన్. ఏమీ మాట్లాడకుండా పైకి లేచింది. ధరణిని ఆపాలి అనిపించలేదు సృజన్కి. జాగ్రత్తగా పట్టుకొని ఆమెను పైకి తీసుకెళ్లాడు గగన్. శ్రేష్ఠకి అంతా అయోమయంగా అనిపించింది. ఏమైందండి ధరణికి? మాలవిక వైపు చూస్తూ అడిగింది శ్రేష్ఠ. అందరితో ఆ విషయం చెప్పడం ఇష్టం లేదు వాళ్ళకి. కానీ సృజన్ ధరణికి ఎంత ఆప్తుడో వాళ్ళకి తెలుసు. సృజన్ ధనుంజయ్ కొడుకని వాళ్ళిద్దరికీ తెలియదు. తెలిస్తే అలా కూర్చోబెట్టి మాట్లాడి ఉండేవాళ్ళు కాదేమో. విషయం చెప్పింది మాలవిక. ఒక్కసారిగా ప్రపంచమంతా నిశ్శబ్దం అయినట్టు అనిపించింది సృజన్కి. గుండెల్ని పిండేసినంత బాధ కలిగింది. ధరణి కన్నీళ్లు గుర్తొస్తుంటే ఆమె ఎంత వేదన అనుభవిస్తుందో అర్థమైంది. గబగబా ధరణి గది వైపు అడుగులు వేశాడు సృజన్. అతడి మనసు ఎంతలా కృంగిపోతుందో అక్కడున్న వాళ్ళకి తెలుసు. శ్రేష్ఠకి ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి. ధరణి పరిస్థితి తలుచుకోగానే ఆమెకు చెప్పలేని బాధంతా ఆమెకే కలిగినట్టు అనిపించింది. సృజన్ని అనుసరించింది. తలుపు కొట్టగానే తలుపు తెరిచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను. వాళ్ళు ధరణితో మాట్లాడడం ఏమాత్రం ఇష్టం లేదు అతనికి. వాళ్ళు ఓదార్పు మాటలు కూడా ఆమె తీసుకోలేదు. వాటి వల్ల ఇంకా ఎక్కువ బాధపడుతుంది. వాళ్ళకి బాధ పెట్టాలని లేకపోయినా ఆమె బాధపడుతుంది. ఆమె మనస్తత్వమే అంతా. ధరణికి ఎదురుగా కూర్చున్నాడు సృజన్. పక్కన నిలబడింది ధరణి. ధరూ! ఆమె చేతిని పట్టుకుని ఆమె వైపు చూశాడు. దుఃఖం ఆపుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. చూడు ధరూ! నీ బాధ నా కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. అలా అని నువ్విలా అయిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఎలా ఉన్నావో తెలుసా? బాధ నుండి బయటపడ్డానికి ప్రయత్నించాలి నువ్వు. సృజన్ ఆమెకు సర్ది చెప్తుంటే ఆ మాటలు గగన్కి వినిపిస్తున్నాయి. అసలు అలా ఎందుకు జరిగింది? ఎంత పొరపాటు జరిగింది? అలాంటి మాటలు సృజన్ నోటి వెంట కనుక వచ్చి ఉంటే ఈ పాటికి సృజన్ బయటికి గెంటేసేవాడు గగన్. ధరణి భుజం చుట్టూ చెయ్యి వేసింది శ్రేష్ఠ. ధరణి అంటూ ధరణి తలని హత్తుకొని తనకి ఆనించుకుంది. వారికి ఏమి మాట్లాడాలో తెలియట్లేదు. నీ ప్రతి బాధ దానికంటే 1000 రెట్ల సంతోషం నీ దగ్గరికి తెచ్చుకునేలా ఉండాలి. అంతకంటే ఏం మాట్లాడలేకపోయాడు సృజన్. ఆమె కాస్త ఊరట కలిగించడానికి అన్నట్టు వెడ్డింగ్ కార్డ్ చూపించింది శ్రేష్ఠ. ధరణి ఇటు చూడు, నా నేమ్ ఫస్ట్ ఉంది, నీ ఫ్రెండ్ నేమ్ కింద ఉంది. మన లేడీస్తే ఆధిపత్యం అని అంటున్న శ్రేష్ఠ మాటలకి వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వు ముఖంతో ఉంది ధరణి. నువ్వు ఇంటికి వచ్చి పెళ్లి పనులు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు అన్ని శుభాలే అంట. మా ఆంటీ అనగా నీ ఫ్రెండ్ మదర్ నాతో చెప్పారు. మరి మా పెళ్లికి నువ్వు ఉండవా? అంది శ్రేష్ఠ. ఉంటాను అన్నట్టు తల ఊపింది ధరణి. మరి అప్పటికి నువ్వు ఎనర్జీ తెచ్చుకోవాలి, ఉత్సాహంగా తయారవ్వాలి కదా. నా కోసం అలా రావాలి మరి అంది శ్రేష్ఠ. వస్తాను. నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను. అప్పుడు నీ ఫ్రెండ్ బ్రహ్మచారిలాగా మిగిలిపోతాడు లైఫ్ లాంగ్. ఈసారి శ్రేష్ఠ మాటలకి ధరణికి నవ్వొచ్చింది. తప్పకుండా వస్తాను ఇద్దరి వైపు చూస్తూ చెప్పింది. ఏం మాట్లాడలేకపోయాడు సృజన్. ఆమె తల మీద చెయ్యి వేసి అక్కడి నుంచి బయటకొచ్చాడు. అతడి కళ్ళు నీళ్లు దాచుకోలేకపోయాయి. ధరణికి బిడ్డ పుడితే తనకి అల్లుడో కోడలో అయ్యేవారు. ఎంత బాగుంది అలా అనుకోవడానికి. దేవుడు కూడా అంతే. ఇంకేం పర్వాలేదు అనుకుంటున్నప్పుడే తీరని బాధను భరించండి అంటూ వదిలేస్తాడు. పెళ్లికి రమ్మని మాలవిక వాళ్లతో మరీ మరీ చెప్పాడు సృజన్. ధరణితో చెప్పి కిందకు వచ్చింది శ్రేష్ఠ. వాళ్ళు వెళ్ళిపోగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని బయటకు పంపించింది ధరణి. మెల్లిగా వెనక్కి వాలి ఒకవైపుకు తిరిగి బయటికి శబ్దం రాకుండా ఏడుస్తోంది. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15th ఎపిసోడ్కి మీ కామెంట్స్ దండిగా ఉండాలి మరి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మీ సర్కిల్లో వాళ్ళకి షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు. మన కథని సక్సెస్ చేసే బాధ్యత మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్.